నమస్తే ఆల్ అండ్ వెల్కమ్ టు సెకండ్ లెక్చర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్. లాస్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటిని ఎలా బై చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. సో ఇవాల్టి లెక్చర్లో టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి 5 టైప్స్గా క్లాసిఫై చేయబడ్డాయి. నెంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, నెంబర్ 2 డెట్ మ్యూచువల్ ఫండ్, నెంబర్ 3 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్, నెంబర్ 4 సొల్యూషన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్, అండ్ నెంబర్ 5 అదర్ స్కీమ్స్ దట్ కమ్స్ అండర్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, లేదా ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. వీటన్నిటిని కూడా కేవలం ఒకే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే అది జరగని పని. సో ఇవాల్టి వీడియోలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. పేరుకు తగ్గట్టుగానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది మెయిన్లీ ఈక్విటీ అంటే కంపెనీ లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. లెట్స్ సే ఒక ఫండ్ మీ అమౌంట్ని జస్ట్ 10% మాత్రమే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనొచ్చా అంటే నో. సెబీ యొక్క నామ్స్ ప్రకారం ఏదైనా ఒక ఫండ్ అనేది ఈక్విటీ ఫండ్గా కన్సిడర్ చేయాలి అని అంటే అట్లీస్ట్ 65% ఆఫ్ ద ఫండ్ అనేది ఈక్విటీ ఫండ్గా ఆర్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. లాస్ట్ టైం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అదే ఫండ్ సైజ్ అనేది 1 crore పెట్టాం కదా. ఆ ఫండ్ ఈక్విటీ ఫండ్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 65% అంటే 65 lakhs అనేది కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన 35%ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఫండ్ మేనేజర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈక్విటీ ఫండ్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం డెప్త్లోకి వెళ్తే ఈ ఈక్విటీ ఫండ్ అనేది మెయిన్గా 3 కేటగిరీస్గా డివైడ్ చేయబడుతుంది. నెంబర్ 1 మార్కెట్ క్యాపిటలైజేషన్ బేసిస్లో ఉంటుంది. దీనికి షార్ట్గా మార్కెట్ క్యాప్ అని కూడా పిలుస్తారు. అండ్ నెంబర్ 2 ఇన్వెస్ట్మెంట్ స్టైల్ బేసిస్ పైన ఉంటుంది. ఇంకా ఫైనల్గా ట్యాక్స్ బెనిఫిట్స్ ఆర్ ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఫస్ట్ వన్ మార్కెట్ క్యాప్ గురించి చూసుకుంటే ఈ మార్కెట్ క్యాప్కి సింపుల్ డెఫినేషన్గా మనం ఒక కంపెనీ యొక్క సైజ్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ ఆ కంపెనీ చిన్నదా లేక పెద్దదా అని చెప్పి ఈ మార్కెట్ క్యాప్ పెట్టే డిసైడ్ చేస్తాం. ఏదైనా ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ని క్యాలిక్యులేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ద షేర్ హోల్డర్స్ అంటే ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఎన్ని షేర్స్ని బయటికి అంటే పబ్లిక్గా ఇష్యూ చేశారు ఇంటూ షేర్ ప్రైస్ ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ పెట్టా, జాకా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి. అందులో నేను 1 lakh షేర్స్ని రిలీజ్ చేశాను అనుకోండి. ఇంకా ఒక షేర్ వాల్యూ 100 రూపీస్ పెట్టాను అంటే ఇప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేటప్పటికి 1 lakh ఇంటూ 100 అంటే 1 crore అనమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ మార్కెట్ గ్యాప్ బేసిస్లో మీకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేవి చూడొచ్చు. నెంబర్ 1 లార్జ్ క్యాప్ ఫండ్, నెంబర్ 2 మిడ్ క్యాప్ ఫండ్, నెంబర్ 3 స్మాల్ క్యాప్ ఫండ్, నెంబర్ 4 మల్టీ క్యాప్ ఫండ్, నెంబర్ 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇందులో ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. ఇక్కడ మొత్తం అంతా పేపర్ వర్క్లోనే ఉంటుంది కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి ఈ మార్కెట్ క్యాప్ బేసిస్ పైన కంపెనీస్ని డివైడ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకా చాలా సబ్జెక్టివ్ కూడా. నాకే అర్థం కాలేదు అది. అంటే కొందరు 20,000 crores కంపెనీని లార్జ్ క్యాప్ అని కొందరంటే, ఇంకొందరు దాన్ని మిడ్ క్యాప్ అని కూడా అంటారు. జనరల్‌గా మీరు అర్థం చేసుకోవడానికి చెప్పాలి అనంటే, సెబీ ప్రకారం సైజ్ బేసిస్‌లో అంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న ఇండెక్సెస్‌లో టాప్ 100 కంపెనీస్ ఉంటాయి కదా! వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని అంటారు. ఈ టాప్ 100 కంపెనీస్ అన్నిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అనంటే, అవన్నీ కూడా మినిమం 20,000 crores అబోవ్‌నే ఉంటుంది వాటి మార్కెట్ క్యాప్ వాల్యూ. సో, అందుకే పీపుల్ జనరల్‌గా 20,000 crores అబోవ్ ఉన్న కంపెనీస్‌ని లార్జ్ క్యాప్ కంపెనీస్‌గా అంటారు. ఒక ఫండ్‌ని అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పాలి అనంటే, ఆ ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా! మీ ఫండ్ మేనేజర్ మీరిచ్చిన ఫండ్స్‌ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే టాప్ 100 కంపెనీస్‌లో కానీ, లేదా 20,000 crores అబోవ్ ఉన్న కంపెనీస్‌లో కానీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అవ్వాలి అనంటే మీరిచ్చిన ఫండ్స్‌లో మినిమమ్ 80% ఆఫ్ ద ఫండ్స్ అనేవి ఖచ్చితంగా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే ఒక కంపెనీని మిడ్ క్యాప్ కంపెనీగా కన్సిడర్ చేయాలి అనంటే ఆ కంపెనీ యొక్క సైజ్ అనేది లిస్ట్‌లో టాప్ 101-250 కంపెనీస్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. లేదా ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వాల్యూ 5,000 crores నుండి 20,000 crores మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఒక మ్యూచువల్ ఫండ్స్ అనేది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌గా కన్సిడర్ చేయాలి అనంటే ఫండ్ మేనేజర్ అమౌంట్‌లో 65% ఆఫ్ ద అమౌంట్‌ని మిడ్ క్యాప్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా 35%ని తన ఇష్ట ప్రకారం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాల్ క్యాప్. ఇందులో టాప్ 250 నంబర్ కంటే తర్వాత ఉంటాయి కదా కంపెనీస్ అన్నీ. వాటన్నిటిని కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్‌గానే కన్సిడర్ చేస్తారు. ఇంకా వీటి యొక్క మార్కెట్ క్యాప్ అనేది జనరల్‌గా 5,000 క్రోర్స్ కంటే తక్కువగానే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రూల్ ఉంటుంది. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌గా దాన్ని కన్సిడర్ చేయాలి అనంటే అట్‌లీస్ట్ 65% ఆఫ్ ద అమౌంట్‌ని స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో అంటే వాటి యొక్క స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీ క్యాప్ ఫండ్స్. ఇందులో మీకు ఎక్కువ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ పేరుకి తగ్గట్టుగానే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో అమౌంట్‌ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా దీనికి కూడా సెబీ ఒక లిమిటేషన్‌ని పెట్టింది. అదేంటి అనంటే 25, 25, 25 రూల్. ఫండ్ మేనేజర్ అమౌంట్‌ని 3 టైప్ ఆఫ్ క్యాపిటల్ కంపెనీస్‌లో 25% చొప్పున 75%ని ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. తన ఫండ్స్‌ని. అంటే మీరిచ్చిన ఫండ్స్‌లో 25% ఆఫ్ ద ఫండ్స్‌ని స్మాల్ క్యాప్ కంపెనీస్‌లో, 25%ని మిడ్ క్యాప్ కంపెనీస్‌లో, 25%ని లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. మిగతా 25% తన ఇష్ట ప్రకారం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్‌ది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఇందులో కూడా మల్టీ క్యాప్ ఫండ్స్‌లోనే డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ ఫండ్స్ ద్వారా కూడా మీరు అమౌంట్‌ని స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇంకా మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి ఈ ఫ్లెక్సీ క్యాప్‌కి, ఇంకా మల్టీ క్యాప్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనంటే ఇందులో నో లిమిటేషన్స్. అంటే సెబీ ఇక్కడ ఏ రూల్‌ని కూడా పెట్టలేదు. అంటే ఫండ్ మేనేజర్ పైన నువ్వు ఇంత పర్సెంటేజ్ పక్కాగా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో, ఫండ్ మేనేజర్ తనకు నచ్చినట్లుగా స్టాక్స్‌లో తనకు నచ్చిన పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఏదైనా ఒక ఎకనామిక్ రెసెషన్ వస్తుంది అని చెప్పి ఫండ్ మేనేజర్‌కి తెలిసింది అనంటే తను వెంటనే స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్‌లోనున్న ఫండ్స్ అన్నిటిని తీసి లార్జ్ క్యాప్‌లో పెట్టి రిస్క్‌ని తగ్గించేయొచ్చు. లేదా ఈ ఇయర్ స్మాల్ క్యాప్‌లో బాగా పెర్ఫార్మన్స్ వస్తుందనంటే వెంటనే తన ఫుల్ అమౌంట్‌ని స్మాల్ క్యాప్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా సెబీ ఈ యొక్క లిమిటేషన్‌ని తీసేసి మనకొక మంచి పని చేసిందని చెప్పొచ్చు. సో, ఈ ఫ్లెక్సీ క్యాప్‌లో ఉన్న ఫ్రీడమ్ మల్టీ క్యాప్‌కి ఇంకా దీని నుండి సెపరేట్ చేస్తుంది. ఇప్పటివరకు కూడా మనం మ్యూచువల్ ఫండ్స్‌లోని టైప్స్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఫస్ట్ కేటగిరీ అయిన మార్కెట్ క్యాప్‌లో ఉన్న 5 టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా! ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని సెకండ్ కేటగిరీ అయిన ఇన్వెస్ట్‌మెంట్ టైప్ గురించి తెలుసుకుందాం. ఈ కేటగిరీలో టోటల్‌గా 5 ఉంటాయి. యాక్చువల్‌గా 6 ఉంటాయి. కానీ 5నే మాక్సిమం కన్సిడర్ చేస్తారు. ఇందులో ఫస్ట్‌ది సెక్టారల్ ఈక్విటీ ఫండ్స్. దీని గురించి తెలుసుకోవాలనంటే ఇందులో ఫండ్ మేనేజర్ పర్టిక్యులర్ సెక్టారల్ ఫండ్స్ పైన మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ సెక్టార్ అని అంటే అర్థం కాని వాళ్ళకి మన ఇండియన్ ఎకానమీ అనేది డిఫరెంట్ సెక్టార్స్‌ని కలిపి గ్రో చేస్తుంది. లైక్ బ్యాంకింగ్, టెక్నాలజీ, ఫార్మా, అగ్రికల్చర్ ఇలా ఒక పర్టిక్యులర్ థింగ్ పైన మాత్రమే వర్క్ చేస్తే వాటిని సెక్టార్స్ అని అంటారు. లైక్ బ్యాంకింగ్‌లో వచ్చేటప్పటికి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇంకా టెక్నాలజీ విషయానికి వచ్చేటప్పటికి టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా ఉంటాయి కదా! అలా. సో, ఈ టైప్‌లో ఫండ్ మేనేజర్ ఈ ఇయర్‌లో ఎందులో ఎక్కువ గ్రోత్ ఉంది అని చెప్పి అనలైజ్ చేసి ఆ పర్టిక్యులర్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇంకా యాజ్ యూజువల్‌గా సెబీ ఇందులో కూడా ఒక రూల్‌ని పెట్టింది. అదేంటి అనంటే ఒక మ్యూచువల్ ఫండ్ అనేది సెక్టారల్ మ్యూచువల్ ఫండ్‌గా కన్సిడర్ చేయాలి అనంటే ఆ ఫండ్ యొక్క అమౌంట్‌లో 80% ఆఫ్ ద అమౌంట్‌ని ఒక పర్టిక్యులర్ సెక్టార్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అది స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా సంబంధం లేదు. బట్ పర్టిక్యులర్ సెక్టార్‌లో మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండెక్స్ ఫండ్. దీని గురించి మాట్లాడుకుంటే ఈ టైప్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఫేమస్ అండ్ మాక్సిమం పీపుల్ దీన్నే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ టైప్‌లో ఫండ్స్ ఏవైనా సరే డైరెక్ట్‌గా ఇండిసెస్‌లో ఇన్వెస్ట్ అవుతాయి. ఇక్కడ ఇండిసెస్ అంటే ఇండియాలో 2 పాపులర్ స్టాక్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్‌ఈ, ఇంకోటి బీఎస్‌ఈ. వాళ్ళ ఇండిసెస్‌ని చూసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్‌ఈలో ఒక ఇండెక్స్. ఇందులో ఇండియాలోని టాప్ 50 కంపెనీస్ అనేవి ఉంటాయి. అలానే సెన్సెక్స్ అనేది డీఎస్సీలో ఇండెక్స్. ఇందులో చూసుకుంటే ఇండియాలో టాప్ 30 కంపెనీస్ మాత్రం ఉంటాయి. ఇన్‌కేస్ మీరు వీటిలో ఏదైనా ఒకటి లైక్ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేశారు అనంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫుల్ అమౌంట్ అనేది నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి కదా! ఆ కంపెనీస్ నిఫ్టీ 50లో ఏ పర్సెంటేజ్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ఏ ఉందనుకోండి. వాళ్ళు ఒక 2% టీసీఎస్ కంపెనీస్ అనేవి నిఫ్టీ 50 హ్యాండిల్ చేస్తుందంటే మీరిచ్చిన అమౌంట్‌లో 2% అనేది టీసీఎస్‌లో ఇన్వెస్ట్ అవుతుంది. అలా మీ అమౌంట్ ఎంతైతే వస్తుందో నిఫ్టీ 50లో ఎంత పర్సెంటేజ్‌లో అయితే కంపెనీస్ లిస్ట్ అయ్యాయో వాటి ప్రకారం మీ యొక్క అమౌంట్ అనేది పర్టిక్యులర్‌గా ఇన్వెస్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి థీమాటిక్ ఈక్వల్ ఫండ్. ఇందులో ఫండ్ మేనేజర్ పర్టిక్యులర్ థీమ్ బేసిస్ ఫండ్స్ పైన మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ థీమ్ ఏదైనా కావచ్చు. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనంటే మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్‌లో ఏ సెక్టర్ అయినా పర్వాలేదు. దానిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ వచ్చేటప్పటికి
ఆటోమొబైల్ సెక్టార్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సెక్టార్ కావచ్చు, ఫార్మా సెక్టార్ కూడా కావచ్చు. ఈ థీమాటిక్ ఫండ్‌లో సెక్టోరల్ ఫండ్ కంటే చాలా ఎక్కువ డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ థీమ్ బేసిస్‌లో డిఫరెంట్ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు కనుక మనకిక్కడ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు సెక్టోరల్ ఫండ్స్. అండ్ ఇందులో కూడా సెబీ రూల్‌ని పెట్టింది. ఏదైనా ఒక ఫండ్‌ని థీమాటిక్ ఈక్విటీ ఫండ్‌గా కన్సిడర్ చేయాలి అని అనుకుంటే, ఆ ఫండ్‌లో అట్‌లీస్ట్ 80% ఆఫ్ ద ఫండ్స్‌ని థీమాటిక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్‌ది డివిడెండ్ యీల్డ్ ఫండ్. పేరుకు తగ్గట్టుగానే ఈ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మన మెయిన్ ఫోకస్ అంతా కూడా డివిడెండ్ నుండి మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేదే ఉంటుంది. అంటే ఇందులో ఫండ్ మేనేజర్ తన షేర్ హోల్డర్స్‌కి ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ డివిడెండ్ అంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఎప్పుడైనా ప్రాఫిట్స్‌ని వస్తే ఆ ప్రాఫిట్స్‌ని వాళ్ళ షేర్ హోల్డర్స్‌కి ఒక పర్టిక్యులర్ అమౌంట్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లో ఒక పర్టిక్యులర్ షేర్ అనేది ప్రాఫిట్‌ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ లాంటి కంపెనీస్ వాళ్ళ షేర్ హోల్డర్స్‌కి ప్రతి ఇయర్ కూడా డివిడెండ్స్‌ని ఇస్తాయి. నెక్స్ట్‌ది ఫోకస్డ్ ఫండ్స్. ఇందులో ఇప్పటివరకు చెప్పిన టైప్స్‌లో ఫండ్ మేనేజర్ రూల్స్ ఫాలో అవుతూ ఎన్ని కావాలి అంటే అన్ని కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఈ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ చాలా లిమిటెడ్ కంపెనీస్‌లో, చాలా లిమిటెడ్ స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలడు. అంటే ఆ లిమిట్ వచ్చేటప్పటికి 30 స్టాక్స్ మాత్రమే. 30 కంటే ఎక్కువ కంపెనీస్‌లో తను ఇన్వెస్ట్ చేయలేడు. అది ఏ టైప్ అయినా కావచ్చు. సెక్టార్ అయినా కావచ్చు, థీమాటిక్ అయినా కావచ్చు. ఇందులో మాక్సిమం 30 కంపెనీస్ మాత్రమే ఉండటం వలన డైవర్సిఫికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివలన రిటర్న్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్‌ది వచ్చేటప్పటికి కంట్రోలర్ ఫండ్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇందులో ఫండ్ మేనేజర్ యొక్క అసలైన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేయబడతాయి. ఎందుకంటే ఇందులో ఫండ్ మేనేజర్ ప్రెజెంట్ అంటే ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా చెత్తగా పెర్ఫార్మ్ చేసిన, చాలా లోగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్‌ని కొంటాడనమాట. ప్రెజెంట్ ఇప్పుడు అవన్నీ అసలు బాగోవు. కానీ ఫ్యూచర్‌లో చాలా గ్రోత్ ఉంటుంది. వాటి వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అనుకునే వాటిని మాత్రం కొంటాడు. అంటే ఇప్పుడు ఎలాంటి స్టాక్స్‌ని కొనడానికి రీజన్ ఏంటంటే వాటి యొక్క ప్రైస్ అనేది ప్రెజెంట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఫ్యూచర్‌లో పెరుగుతుంది. ఇలా తను అనలైజ్ చేసి అలాంటి స్టాక్స్‌ని కొంటాడు. ఇందులో ఫ్యూచర్‌లో గనక మీకు గ్రోత్ వస్తే దీని నుంచి వచ్చే రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో లాస్ట్ టైప్ టాక్స్ సేవింగ్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. ఇది కూడా 2 టైప్స్‌లో ఉంటుంది. ఫస్ట్‌ది 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ 80(c)లో టాక్స్ సేవింగ్ ఇచ్చే ఫండ్స్. ఇన్ కేస్ మీరు టాక్సెస్‌ని సేవ్ చేసుకోవడానికి పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నారనంటే ఇక్కడ మీకు 15 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. లేదా మీరు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇందులో మీకు రిటర్న్స్ కూడా బెటర్‌గా ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు టాక్సెస్ అనేది అంతగా పడవు. వీటిని టాక్సెస్ నుంచి మీరు సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో, దీంతో ఈ లెక్చర్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్‌లో మీకు డెట్ మ్యూచువల్ ఫండ్ గురించి క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా, అడ్వాన్స్‌గా అనిపించినా, ఒక పెయిడ్ కోర్స్ కంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ మీకు ఇస్తున్నాను అని అనుకున్నా సరే, మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ సీరీస్ కంప్లీట్ అయ్యేసరికి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన సీరీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి 50,000 సబ్స్క్రైబర్స్‌ని చేరుకుంటాను అని అనుకుంటున్నాను. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేటివ్ వీడియోనే. అండ్ ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్.